హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై చేసుకుందాం. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకుందాం సింపుల్ ప్రాసెస్లో. దానికి కావాల్సిన ధనాలు మిక్సీ పట్టుకోవాలి, ఆనియన్ పేస్ట్. ఇప్పుడు దీంట్లో ధనాల పేస్ట్ను వేసుకోవాలి కొంచెం. అలాగే ఆనియన్ పేస్ట్ వేసుకున్నాక అది కూడా కొంచెం వేసుకోవాలి కొద్దిగా. ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ కారము, వేసుకోవాలి. కారం కూడా నేను ఫిష్ మసాలా వేసుకుంటున్నా, కొద్దిగా ఫిష్ మసాలా. అలాగనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి, పసుపు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి మీకు టేస్ట్ తగ్గట్టు. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి, ముక్కలకు బాగా పట్టియాలి. ఇలా మొత్తం బాగా పట్టియాలి. సింపుల్గా వేసుకోవాలంటే ఇలా వేయండి, బాగుంటాయి టేస్ట్. ఒక 10 నిమిషాలలో అయిపోతుంది ఇలా చేసుకుంటే. ఇలా ముక్కలన్నిటికి పట్టించి ఇలా ముక్కలన్నిటికీ పట్టియాలి. ఇలా ముక్కలన్నిటికీ పట్టించుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేయించుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైకి సరిపడా, డీప్ ఫ్రైకి సరిపడా కాకుండా నార్మల్గా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కొంచెం. ఇలా దాంతో నేను 2 పావులు పోసినాను. ఇలా పోసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మసాలా పట్టి పెట్టిన ఫిష్ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మీద ఉన్నదంతా మాడుతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకుండా చపాతీ పెనం కూడా కాల్చుకోవచ్చు. నేను ఇలా వేస్తున్నా. మరొకసారి అలా చేసుకుందాం. తర్వాత ఇలా ఒకసారి తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకొని మళ్ళీ 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేది కదా. ఇప్పుడు ఎరిగిపోకుండా తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఎంతో టేస్ట్ ఉంటాయి. ఇలా ప్లేట్లో వేసుకుంటే ఇట్లా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై సింపుల్ ప్రాసెస్లో ఫిష్ ఫ్రై చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా.